తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన మాసోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. చిరంజీవి జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందిన ఒకే ఒక్క నటుడు చిరంజీవి మాత్రమేనన్నారు. ఒకవైపు సినిమాల ద్వారా తమ అభిమానులను అలరిస్తూనే మరోవైపు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కడప జిల్లా మెగా అభిమాన దళం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఒక ప్రత్యేకమైన అభిమాన దళం కడప జిల్లాలో ఉంది. ఇది ఆయన మొదటి సినిమా నుంచి ప్రారంభమై ఇప్పటికీ దేదీప్యమానంగా ఆయన అభిమానులు అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఆగస్టు నెల మాకు చిరంజీవి గారి జన్మదిన మాసోత్సవాలు, అంటే ఈ 30 రోజులు ఏదో ఒక కార్యక్రమం, చెట్లు నాటడం కానీ, రక్తదానం కానీ, అలాగే చిన్న పిల్లలకు డ్యాన్స్ కాంపిటీషన్లు కానీ, స్కూల్లో వాళ్లకు కాంపిటీషన్లు పెట్టి ప్రైజులు ఇవ్వడం కానీ, ఇలా 30 కార్యక్రమాలు ఏర్పరచుకొని ప్రతిరోజు ఏదో ఒక పేదలకు అన్నదానం కానీ ఇలాంటివి చేయడం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ దరిమిలా ఈరోజు కడప జిల్లాలో ఈ డ్యాన్స్ కాంపిటీషన్ ముఖ్యంగా వచ్చిన జడ్జిలకు కానీ, దీన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి రంజిత్ అండ్ టీంకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చిరంజీవి గారంటే ఈ ప్రపంచంలో మీరు ఒక సినిమా, డ్యాన్సు, ఫైట్సు అన్నిటిని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నా చిరంజీవి గారి గురించి ఒక అభిమానిగా గర్వంగా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి తెలుగు ప్రజల్లో చిరంజీవి అంత గొప్ప మానవతావాది లేరు. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్, చిరంజీవి అభిమాని అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం అనేలా తయారు చేసి ఎక్కడో కూడా ఇప్పుడు కరోనాలో అయితే ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ప్లాస్మా దానాలు వందలు ఈరోజు చిరంజీవి అభిమానులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో రక్తం నేను ఇస్తానన్ను పరిగెడుతున్నాడంటే అతను ఖచ్చితంగా మెగా అభిమాని అయి ఉంటాడు. కాబట్టి రాబోతున్న మన ఆగస్టు 22 అన్నయ్య జన్మదినం, అంటే జన్మదినం అంటే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ 3 పండుగలు కలగలిపి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో మాకు చిరంజీవి అన్నయ్య గారి జన్మదినం చిరంజీవి అభిమానులకు అంత గొప్పగా నిర్వహిస్తాం. కాబట్టి అడ్వాన్స్గా కడప జిల్లా నుంచి మీ అందరి తరపున, మనందరి తరపున అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. థ్యాంక్ యూ. వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుని విమర్శించే స్థాయి శివప్రసాద్ రెడ్డికి లేదన్నారు. అక్రమ మైనింగ్, లిక్కర్ కుంభకోణం సంపాదనతో దర్శిలో బూచేపల్లి గెలిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం, హంగు లేకుండా ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్లి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్ లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్ లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్లి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ
ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి. ఎక్కడ ప్రజల్లో మనం ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్లుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్ కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. డెవలప్మెంట్ విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము, డ్రైన్స్ వేసుకున్నాము. ఎస్టీ ఎస్సీ అన్కనెక్టెడ్ రోడ్స్ 5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శిలో 4 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. ఆర్ఎన్బి రోడ్లు 11.5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. నబార్డ్ కింద పిఆర్ రోడ్స్ 8 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఏడాదిలో టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము. మొగల్గొండాల రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్. మీరు ఒక్క పనైనా మీరు గత 5 ఏళ్ళలో కానీ గత 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. ఏదైనా ఒక్క కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉంది. సిపిఐ జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 17, 18 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న నేపథ్యంలో సభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న స్థానిక బీఆర్ స్టేడియం నుంచి కొత్తపేట విజయ టాకీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల 17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి బీఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ వరకు భారీ ర్యాలీ, అనంతరం విజయ టాకీస్ ఆవరణలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా రెండో రోజు 18వ తేదీన సిపిఐ కార్యాలయంలో ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు 300 మందితోటి సిపిఐ కార్యాలయంలో వేములపల్లి శ్రీకృష్ణ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలని ఆమోదించబోతా ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి దక్కాలి అనేటటువంటి స్లోగన్ తోటి గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ మహాసభ జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రజా ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రి నారా లోకేష్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల విషయంలో తామేదో రెచ్చగొడుతున్నట్లు లోకేష్ మాట్లాడటం సరికాదన్నారు. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి ముందు ఆయన తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలన్నారు. అవేమీ తెలియకుండానే మంత్రి లోకేష్ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి.
తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న హోంమంత్రి అనిత. విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడి. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసిన జన సైనికుడి కుటుంబం. సెల్యూట్ అంటూ ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్. తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వడమంటే మఠాధిపతులను అవమానించడమే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. విశాఖ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాల్లో చాటాలి. వావ్ అథ్లెట్స్ కు పిలుపునిచ్చిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.